ఈ వీడియోలో మేము మాట్లాడుకున్న ప్రతి మాటలు సరదాగా నవ్వుకోవడానికే కానీ ఇది ఎవరిని ఉద్దేశించినవి కాదు. దయచేసి ఈ వీడియోని చూసేటప్పుడు మీ హెడ్ఫోన్స్ని పెట్టుకొని చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. Leave me alone, please leave me alone. Leave me alone, please leave me alone. ఇప్పుడు నువ్వేం చేస్తుంటావు బ్రో? నేనేం చేస్తా బ్రో, ఖాళీ అంటే జాబా స్టడీయా ఏంటి? ఎవరి రానా బ్రో? నేను స్టడీ ఏది మాస్టర్స్ చేస్తున్నాం. వస్తున్నా. మీరేం చేస్తుంటారు బ్రో? ఏం చేయాలో ఆలోచిస్తుంటాను. కంగారు పడి ఏదో ఒకటి చేసేయటం నాకు ఇష్టం ఉండదు. మనం ఏం చేసినా నలుగురికి గుర్తుండిపోవాలి, అదే నా పాలసీ. నేను బ్రతకడానికి ప్రయత్నిస్తూ ఉంటా బ్రో. సమాజ సేవ ఒక్క అలాంటి అసలు ఏం లేవు బ్రో. నాకు నచ్చినట్టు బతుకుతా. ఒకరి గురించి ఎత్తులు చల్లుతాడు ఆయన. ఒకరి గురించి ఆలోచించను, ఒకరిని తప్పు అన్ను, ఒకరిని మంచి అన్ను. బట్ నా కళ్ళ ముందు తప్పు జరిగితే మాత్రం ఆ తప్పు అంట. ఓకే 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 నాకు అర్థమైంది. నువ్వు ఫ్రీడమ్ ఫైటర్ అని అర్థమైంది. అదేంటండి శంకరాభరణం కథ చెప్తే అడవిలో అర్థం చేసుకున్నారు. నేను ఎగ్జిట్ కొట్టుకొని వెళ్ళిపోతాను. ఇక్కడ ఎవరు దిగలే ఎందుకు? రోక్ లేదు అంటే ఇట్లా ఆలోచిస్తున్నావు, ఏం జరుగుతుందో అర్థమవుతుంది. మొన్న నాకు కూడా జాయింట్ లేనప్పుడు గట్లనే అయింది. అమ్మ రే ఇంద్రా ఇట్లా ఆలోచిస్తున్నాను, క్రేజీ ఉంది కదా అనిపిస్తున్నావు. ఎందుకు బ్రో జాయింట్ కొట్టినావా? కొట్ట బ్రో, నేను అట్లా అలాంటి పనులు మనం చేయాలి. అంత కొంచెం ఏంటి అదే టాపిక్ ఉంది నీ దగ్గర? అంటే మీరు అనుకునే జాయింట్ గంజా అనుకుంటారు, కానీ మేము అది కాదు. మా దగ్గర ఇక్కడ ఒకటి ఏది మన కొత్తిమీర ఉంటుంది చూసినావా బ్రో? యూకేలో కొత్తిమీరని జాయింట్ అంటారు. చూసినావా బ్రో? యూకేలో కొత్తిమీరని జాయింట్ అంటారు. సో బ్రో అబ్బబ్బా కాదు నిజంగా బ్రో. ఇగో యూకేలా కొత్తిమీర అంటారు జాయింట్ ని. లిటరల్లీ మీరు జాయింట్ అనేది ఎక్కడ పేరు ఉండదు, సొంతంగా ఒట్టిచ్చిర్రు అది. మీరు ఎవరినంటే వాళ్ళని అడగండి. సరే చెప్తారు. నేను ఏంటున్నావు తెలుసా బ్రో? నేను ఎక్కడ ఉంటున్నావు తెలుసా మీకు? నా దగ్గర మీకు తెలియదు బ్రో. ఓకే అంటే అంటే నాకు తెలియదు ఆమ్స్టర్డామ్ అంటే. నాగార్జున సాగర్ డ్యామ్ పక్కన నాగార్జున సాగర్ డ్యామ్ పక్కన ఉంటారంటున్నా వాళ్ళు. నీకు తెలుసా అది హైదరాబాద్ లో అదే జోకర్ బయట బ్రో. మీ మీ ఊరి దగ్గరే మా మా అన్న వాళ్ళ చుట్టాలు ఉంటారు. నాకు బ్యాకప్ కావాలి. కొట్టు కొట్టు కొట్టు. నేను ఏడున్నారా ఇప్పుడు ఎగ్జాక్ట్? స్కూల్ ఎదురుగా దగ్గర వెనకాల నుంచి వచ్చాడు. వెనకాల నుంచి వచ్చాడు కొట్టిన ముందు నుంచి ఒకడు ఉన్నాడు. ఆడికి ఇది మధ్యలో యుద్ధం చేస్తాను. వెనకాల నుంచి ఇంకొకటి ఎవడో దెంగిండి. మొత్తం ఫుల్ స్క్వాడ్ వచ్చేసింది. ఎవడెవరిని కొడుతుండో అర్థం కావట్లా. కొట్టేశారు ఎగ్జాక్ట్ స్కూల్ ముందే. నాకు కూడా బ్రో నెంబర్ 4 ఏం అలవాట్లేవు తెలుసా? మందు దాగా, సిగరెట్ దాగా, ఒక గుట్కా తినా, ఒక పాన్ పరాగ్ తినా, ఓన్లీ గంజాయే తాగుతా బ్రో. ఏమిటండి మీరు మాట్లాడేది? రోజుకి 24 గంటలు. బ్రో గంజా ఎందుకు తాగుతారు బ్రో? బుద్ధుందా నిజంగా? అది చాలా అడిక్టివ్ నిజంగా బ్రో. నేను అసలు నాకు ఏ హ్యాబిట్ లేవు. నేను గుడ్ ఫెలో ఒక గంజాయి ఏం తాగాను తెలుసా? 24 గంటలు గంజాయి బ్రో. కావాల్సి వస్తే మందాగు ఇంట్లో. మా ఇంట్లో బ్రో ఇప్పుడు మీ ఇంటికి అయినప్పుడు ఏది ఇట్లా అమ్మ నేను గంజాయి తాగుతా అంటే మరి అమ్మ నేను బీర్ తాగుతా అంటే లేదు బ్రో. నేను మా ఇంట్లో మా వాళ్ళందరి ముందే గంజాయి తాగుతా. మందు తాగితే కొడతారు బ్రో.
ఓన్లీ గంజాయి తాగుతా. గంజాయి తాగితే ఏమంటారు? ఓకే. క్రేజీ బ్రో అసలు మీ పేరెంట్స్ అసలు. అంటే మందు గింది తాగితే కొంచెం రూడ్గా బిహేవ్ చేస్తామంటారు బ్రో. గంజాయి తాగితే ఏంటో మరి నేను వెళ్ళి పడుకుంటా ఏమనరు. ఇవే తగ్గించుకుంటే మంచిది. పడుకో అనేసి లెగిసాక భోజనం పెట్టేస్తారు. ఎర్లీ మార్నింగ్ మిల్క్ ఇస్తారు బ్రో. ఈవినింగ్ టీ కాఫీ లాంటివి ఏదైనా కావాలని అడుగుతారు. సిగరెట్ ఉండదు కదా అబ్బో ఇది ఎట్లా పైన కోడ్ బ్రో, పైనకి ఎట్లా కోడ్ బ్రో ఇది? సిగరెట్ ఒక్క నిమిషం. లేచాను అంటే పైకి లేచాను. అలా కాదు బ్రో. సారీ బ్రో, నాకు అసలు ఏది లేదు. మా ఇంట్లో కూడా గంజాయి డైరెక్ట్ కొడితే కొడతారు బ్రో. అది సిగరెట్ లో తాగి కొట్టమంటారు బ్రో. సిగరెట్ లో కలిపి కొట్టమంటారు. సిగరెట్ లో తాగి కొట్టమంటారు కాదు బ్రో, సిగరెట్ లో కలిపి కొడితేనే కొట్టనిస్తారు. గంజాయి అనేది అగోరాలు అదొకటి పెద్ద ఇట్లా బొక్కలా కొడతారు కదా. లేదు బ్రో, అంటే మనం బయట నుంచి తెప్పించాం బ్రో. ఇంట్లోనే ఫార్మింగ్ చేస్తారు మా మమ్మీ డాడీ. క్రేజీ అసలు. ఇలాంటివి ఎంకరేజ్ చేయరు అసలు. అంటే మనం బయటికి కూడా ఎక్స్పోర్ట్ చేస్తాం బ్రో. బయటికి ఎవరికైనా కావాలంటే ఎక్స్పోర్ట్ బ్రో చేస్తాం. ఎందుకు ఏడుస్తుండు బ్రో? ఒక బ్రో ఏడుస్తుండు ఎందుకు? ఎక్కి ఏమైంది? సంథింగ్ ఇట్స్ హ్యాపెన్ బ్రో. బ్రో నువ్వేనా హట్ అయ్యావా? గంజాయి అవుతున్నా బ్రో? అట్లా ఏం లేదు బ్రో, అది కామన్. ఆయన డిసిజన్ అది, తన ఓన్ డిసిజన్. సో యూ ఇక్కడ నన్ను ఉన్నారా ఎన్నిసో బ్రో? మనకి బయటికి ఎక్స్పోర్ట్ కావాలంటే చెప్పు బ్రో, మనకి డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. మనం అద్దు బ్రో, తాగడం ఒక్కడే కాదు బ్రో, బయటికి ఎక్స్పోర్ట్ కూడా చేస్తాం మనం. లేదు ఇప్పుడు కొత్త ఒక రూల్ బ్రో. తెలుసు బ్రో, 2 lakhs అంట. అదే తెలుసు బ్రో. బ్రో బ్రో అదేంత కదా నేను చెప్తాను. మొన్ననే మా ఫ్రెండ్ నన్ను పట్టించాడు బ్రో. పట్టించి అప్పు తెచ్చుకుంటా. అవును బ్రో, అదే నేను చెప్పేది బ్రో. నువ్వు అక్కడ దాకా వచ్చినావు. మొన్న మా ఫ్రెండ్ నన్ను పట్టించేసి 2 lakhs ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు బ్రో. నన్ను పట్టించేసి 2 lakhs తీసుకొని 70,000 పెట్టి నన్ను బెయిల్ తీసుకొని ఇచ్చేసాడు బ్రో, ఇడిపించేసాడు. మళ్ళీ రీసెంట్ గా బ్రో క్రేజీ బ్రో అసలు. సార్ మీది ఐడియా. నాకు ఇలాంటి గంజాయి ఇలాంటివి నచ్చవు బ్రో నాకు అసలు. సరే ప్లీజ్ బ్రో, నాకు డోంట్ టాక్ టు మీ లైక్ దట్ ప్లీజ్ బ్రో. నాకు అంటే అన్కంఫర్టబుల్ గా ఉంది. ఓకే బ్రో, నేను కాదనను. మా నాన్నమ్మకి ఇప్పటికే నాకు డౌట్ ఉంది నేను బియర్ తాగుతానని. లేదు బ్రో, ఇప్పుడు గంజా ఇలాంటి మాటలు మాట్లాడితే నాకు ఇయ్యదు ఆస్తి. ప్లీజ్. మన దగ్గర కోకోనట్ బీర్ అని కొత్తగా మనం క్రియేట్ చేసినాం బ్రో. లోకల్ బీర్ అది మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అంటే మన కింగ్ ఫిషర్ ఉంటది కదా బ్రో, కింగ్ ఫిషర్ అండ్ బడ్వైజర్ మామ్స్ డాడ్ లా ఉంటది. అంటే అమ్మ మొగుడు అన్నట్టు తెలుగులో. సంథింగ్ అలా అనుకో. సరే ఏముంది మళ్ళీ మనకి. అలా కోకోనట్ బీర్ అనేసి
మొన్న రాకేష్ మాస్టర్ చనిపోయారు చూసావా బ్రో? మన బూమ్ బూమ్ బీర్ లాగా ఆంధ్రప్రదేశ్లో ఏదో సంథింగ్ న్యూస్ వచ్చింది. యా 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 ఆ, దాని మమ్మీ డాడీ వర్షన్ బ్రో ఇది. అది 20 బీర్స్ తాగి చనిపోయాడు కదా మన రాకేష్ మాస్టర్. ఇవి 2 తాగుతానే ఇది చనిపోయిందా? జస్ట్ 5 జాలు బ్రో. Marked a location. Marked a location. ఇది కాస్ట్ కూడా చాలా తక్కువ బ్రో. ఎందుకంటే జస్ట్ 120 రూపీస్కే ఇస్తున్నాం మనం. అదైతే 160 180 దాకా ఉంటుంది. మనం ఇది లోకల్ గా కొత్తగా ట్రై చేస్తాం కాబట్టి మన ఎక్స్పెరిమెంట్ జనాల మీద చేయాలి. ఓకే బ్రిడ్జ్ దాటేయండి బ్రో. బ్రో నెంబర్ 2 వచ్చాయి బ్రో. మేము బ్రిడ్జ్ దాటుతున్నాం. అంటే బ్రతికుండాలి జనాలు, అంటే బ్రతుకుంటారా చనిపోతారా, ఎన్ని బీర్లకు బ్రతుకుంటారు ఎన్ని బీర్లకు చనిపోతారా అనే ఎక్స్పెరిమెంట్ కింద మనం 120 రూపీస్కి ఇస్తున్నాం బ్రో. ఒకవేళ 20 బీర్స్ తాగి ఎవరైనా బ్రతుకుంటే మనం దాన్ని 160కి చేస్తాం అనుకుంటున్నాం. నెంబర్ 3 బ్రో. జోకర్ బ్రో. ఇది బాలే గానీ గంజాయి ఫార్మింగ్ ఏం మంచి బ్రో బ్రో డోంట్ బ్రో. బ్రో బికాజ్ లేదు బ్రో. ఆ బ్రోకి ఐ ఫీల్ లైక్ అన్కంఫర్టబుల్. చెప్దాం అనుకుంటే ఆ బ్రో వినట్లే. బ్రో నీకేం తెలుసు బ్రో మా రైతుల కష్టాలు? మించినోడు ఒకడు చెప్పేదేను బ్రో. ఒకడు అంటాడు అరే జాంటీ రా, లేకపోతే నేను అట్లనే డైరెక్ట్ రా కొడతాను ఒకడు అంటాడు. మళ్ళీ అంటాడు నాకు గంజా అంటే నచ్చదు బ్రో, మా అమ్మ మాస్త అమ్మ ఒకడి మించినోడు ఒకడు ఉన్నాడు రా అసలు. అట్లా కాదు బ్రో. ఎట్లా కరెక్ట్ కాదు రా బ్రో. ఇప్పటి వరకు మీకు కూడా చెప్పలేదు నేను అప్పటికి. మాకు 3 ఎకరాలు ఉంది బ్రో. దాంట్లో వరేసినాం. అయితే బ్రో సరే బ్రో వీడు ఓకే. నో బ్రో డోంట్ టాక్ అబౌట్ వీడ్ ఆర్ గంజా. సరే జాయింట్ బ్రో. నువ్వు అన్న జాయింట్ బ్రో ప్లీజ్ బ్రో. మా నాన్నమ్మ తిడుతుంది బ్రో. నువ్వు బ్లూటూత్ పెట్టుకున్నావా హెడ్ ఫోన్ పెట్టుకున్నావా వితౌట్ ఆడుతున్నావా బ్రో? ఏది నేను ఇది హెడ్ ఫోన్స్ పెట్టుకున్నా. ఇంకేంటి బ్రో మరి నువ్వు విను బ్రో మా రైతుల కష్టాలు. నువ్వు కూడా వినకపోతే ఎలా బ్రో? ప్రభుత్వం వెనక మీరు వెనక ఏంటి బ్రో? మా రైతుల కష్టాలు మీకు తెలియద్దా బ్రో? కాయిన్స్ ఎన్ని I ఉన్నాయా? got supplies. 3 ఎకరాలు సాగు భూమి వరేసినాం బ్రో. వరదలు వచ్చి మొత్తం నష్టాలు వచ్చినాయి. సరే అని దాని తర్వాత సీజన్ పత్తి వేసినాం. పత్తి తెలుసు కదా, కాటన్ సీడ్స్ వేసినాం. మొలకలు బాగానే వచ్చినాయి, మొక్కలు బాగానే కాసినాయి. మన పత్తి కాసే టైంకి ఏమైందంటే పురుగులు పట్టేసి మొత్తం తినేసింది బ్రో. సరే అనేసి పెసరేసినాం బ్రో. పెసరేసినప్పుడు ఏమైందంటే మొక్కలకి రోగాలు వచ్చేసి మొక్కలన్నీ చనిపోయినాయి బ్రో. ఇలా ఏది వేస్తే అది లాస్ వస్తుంది అనేసి పురుగులు ఏవి తినకుండా ఉండడానికి గంజా వేసినాం బ్రో. గంజా వేస్తే ఏమైంది తెలుసా బ్రో? ఒక్క పురుగు ముట్టుకోలేదు, ఒక పంట నాశనం కాలేదు, వరద రాలేదు బ్రో. మంచి లాభంతో మంచి ఒక్కటే చీడ పురుగురా. నువ్వే నా చీడ పురుగు. మంచిగా మొత్తం లాభాలు వచ్చేసినాయి బ్రో. అందుకనే అప్పటి నుంచి మేము దాన్నే మా కులదేవతగా మేము కొలుస్తున్నాం బ్రో. నువ్వు దాని గురించి తక్కువగా మాట్లాడుతుంటే నాకు కొంచెం బాధగా ఉంది బ్రో. దేని గురించి బ్రో? నేను ఫోన్ లో ఉన్నా ఇవాళ. సారీ. అదే గంజాయి గురించి బ్రో. నువ్వు నా స్టోరీ మొత్తం వినలేదా బ్రో? మళ్ళీ చెప్పనా? అంటే నేను చెప్పింది మీకు సరిగ్గా అర్థమైనట్లేదు. ఇంకోసారి డీటెయిల్ ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? అరే Watch out. విన్నా బ్రో, నేను మొత్తం విన్నా. ఏది మీ కులదేవత అన్ని సరే కులదేవత కాడికి కరెక్ట్గానే పురాతనం చెప్పాను. అంతా. దానికి ముందు మాకు ఎలా లాస్ వచ్చిందని చెప్పాను, అది చెప్పవా బ్రో ఒకసారి? విన్నావు కదా? వేసేసాడు, బాగా వేసేసాడు. పోలీసే ఏది ఆబ్వియస్లీ గవర్నమెంట్ చేయబట్టే కదా నాకు తెలుసు. బ్రో గవర్నమెంట్ చేయబట్టే కదా లేదు బ్రో. గవర్నమెంట్ నేను ఎప్పుడు తప్పాను బ్రో. గవర్నమెంట్ ఎప్పుడు మంచిదే బ్రో. బ్రో నేను చెప్తా, నువ్వు గేమర్ అయిదామని చూస్తున్నావు. గేమర్ గా నేనేమో ఏది అంటే ప్రైమ్ మినిస్టర్ అని ఏదన్నా అయ్యి నేను గంజాయి లీగల్ చేస్తా, నేను బ్రాండ్ అంబాసిడర్ చేస్తా, మొత్తం ఒక ఇట్లా గూచి టైప్ లో ఇట్లా జాయింట్ ఒక గంజాయిలో అలా పెట్టుకో ఒక బ్రాండ్. లేదు బ్రో.
ఐడియా బాగాలే. లేదు బ్రో, మాకు గంజాయి అంటే చాలా ఇష్టం ఉండదు బ్రో, మా ఇంట్లో కూడా ఒప్పుకోరు. మాది చాలా డీసెంట్ ఫ్యామిలీ బ్రో. ఊరిని యాభై ఇదేంది ఎగ్జిట్ అయితలేదు ఇది. ఏమవుతలేదు బ్రో, 4 గింజలు వేద్దాం చెప్పు బ్రో, అదే అవుతుంది బ్రో. నేను జోన్ లోకి వెళ్తున్నా బ్రో. కావాలనా అనుకోకుండా నా బ్రో, అది ఎగ్జిట్ కొట్టాలి బ్రో. కార్నర్కి వచ్చి ఎగ్జిట్ కొట్టాలి బ్రో, కార్నర్కి వచ్చి ఎగ్జిట్ కొట్టు. కొట్టలేను బ్రో, లేదు బ్రో, నా ప్రాణం అడ్డేస్తాను ఇటు వచ్చి. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? Help! దా నువ్వు కిందకి దిగిపో బ్రో, మొత్తం కిందకి దిగిపో, నేను వచ్చేస్తా, నా దగ్గర దిగిపో. అది చాలా మందికి తెలియట్లేదు ఎగ్జిట్ ఎలా కొట్టాలి అనేది. నా దగ్గర అది ఉంది బ్రో, అది ఆటో ఎక్కించుకుంటారులే. ఓకే ఎక్కిచ్చేసుకో బ్రో. చలో. మీరు డ్రింక్ లో ఏ బ్రాండ్ తీసుకుంటారు బ్రో? వాటర్ బ్రో. ఓకే, విత్ వాటరా వితౌట్ వాటరా బ్రో? ఓన్లీ న్యాచురల్ బ్రో, న్యాచురల్ గా డ్రింక్ చేస్తాం బ్రో, న్యాచురల్ ఏదైనా వాటర్. అదే లేదు బ్రో, మందుని అలా ఫిల్టర్ వాటర్ లేదు బ్రో, మందుని వాటర్ తో కల్తీ చేయకూడదు బ్రో. వాటర్ లో కొంచెం బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది, డైరెక్ట్ కచ్చా కొట్టేయాలి బ్రో. బ్రో మేము బ్రాహ్మణ్స్ బ్రో, అలా మాట్లాడద్దు బ్రో, పాపం వాళ్ళం కదా. మీరు బ్రాహ్మణ్సా బ్రో? అంటే మన కులమే చెప్పలేదండి బ్రో. దుకాణం ఉందా మీకు? బ్రో మనం బయటికి రా, మనం మాట్లాడుకోవాలి. చాలా మన కులం పొడుగు నువ్వు ఏంటి బ్రో?